తండ్రి లోటు సార్ మాకు బాగా బాధపడుతూ ఉంటుంది. అమ్మాయి చదివిద్దాం, చదివిస్తాం. అమ్మాయికి ఉద్యోగం వస్తే చదువుతారు. అమ్మాయిని ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టింది, ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే పెట్టలే సార్. ఇప్పుడు అంగన్వాడీ అయినా గురుకులు పెట్టేస్తామ్మా, గురుకుల పాఠశాలలో పెడదాం, అక్కడ చదువుకుంటుంది. ఏదైనా నాకు ప్రభుత్వ ఉద్యోగం ఏదో జాబ్ అని దానివల్ల నా పాపని చూసుకొని బతకదామని సార్. వర్కౌట్ చేస్తారమ్మా, నీకు టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే మెంటరింగ్ చేసి చదివించాను. నువ్వు కలెక్టర్ వచ్చినాడు. ఓకే ఓకేనా? గుడ్. ఇంకేం లేదు సార్, ఇదే సరే పాప చదివిద్దామా, చదివిద్దాం. మీ ఇద్దరికి రెండు చేద్దాం, మీరు వాళ్ళు కూడా సరిగా చూసుకోండి. ఏంటమ్మా రామ్మా. మీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా? ఏదమ్మా పడ్డాయా? ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో? బాగా చేశారు. హాస్పిటల్ ఎంత బాగా చేశారు సార్. మీరు ఇలాంటి ఇంకా సంక్షేమ పథకం ఇంకా తీసుకొచ్చారు, బాగా చేశారు. ఇంకా బాగా డెవలప్ చేస్తాం. నుంచి కొద్దిగా ఈ కరువు పని ఒక్కటే లేదు కాబట్టి పేదలు ఏది ముసలి వాళ్ళంతా కరువు పని చేసుకున్న పద్ధతి అయింది కాబట్టి అది ఒక్కటి మాకు సాయం చేస్తే పేదలు కుటుంబాలు ఉపాధి కల్పించి చూస్తాం. ఇట్రా అమ్మా, ఇట్రా ఇట్రా అమ్మా, నిలబడుకోమ్మా. ఓకే కరెక్ట్గా ఇస్తున్నాం అందరికీ. అంగన్వాడీ అయినా వీళ్ళు పెన్షన్లు ఖాళీ ఉందనం కానీ దాంట్లో జాయిన్ అయ్యి పెన్షన్ నేను తీసుకొని చేస్తున్నాను. ఎంతమందికి ఇస్తున్నాను మంత్లీ? ఇక్కడ 37 సార్ ఎస్టీ కాలేజ్ 37 చేస్తాం సార్. 37 చేస్తావు ఈ ఒక రోజు ఎస్టీ కాలేజ్. అచ్చా, ఇప్పుడు వీళ్ళకందరికీ సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నా, అవన్నీ కరెక్ట్ గా పెడుతున్నారా? ఈ ఫంక్షనర్స్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా? సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగిటివ్ ఉన్న వాళ్ళని, తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి కాదు వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్. అది కాదు, ఎంతమంది అభినందించారు, ఎంతమంది బాగున్నారు, ఎంతమంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. మీకంతా జీతాలు అవన్నీ గట్టిగా ఉంటాయమ్మా, కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి, వాళ్ళకు సరిగా చూసుకోవాలి మీరు. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలో మిమ్మల్ని చూసుకుంటాం, వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి. సంతోషం సార్. అది చెప్పానమ్మా, కలెక్టర్ ఉన్నాడు వచ్చిన, నువ్వు కలెక్టర్ వచ్చినా చెప్తాను. సంతోషం సార్. మా కుటుంబం ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా? నేర్చుకోవడం నమస్కారం నమస్కారం చెప్పమ్మా. చెప్పు. నమస్కారం. ఐస్ క్రీమ్ watermelon, Christmas
బ్యాక్ జీబ్రా కంగ్రాచులేషన్స్. తాతయ్య అంటాను సార్, నేను తాతయ్య వస్తాడు అంటుంది. సైకిల్ తాతయ్య వస్తాడు. సైకిల్ తాతయ్య బాగా ఇంటికి చెప్తాను సార్. చైత్ర మన ముఖ్యమంత్రి సార్ బాగా గుడ్ తల్లి గుడ్. ఎట్లా పడుకో అది చూడు, అది ఫోటో చూడు, నువ్వు గుర్తుంటావు నాకు. అది ఒక్కటే సాయం చెప్పా కలెక్టర్ చెప్పాను ఏమాత్రం చెప్పండి. అది కాక అది ఉందో చూడండి, Yes, sir, నేను వెళ్ళి- కాకపోతే నమస్కారం.